డబ్బులను గుంజుతారు. అమాసాకు యంత్రాలు కట్టాలా, ఒక కర్ర మేక కావాలా, ఒక కర్ర కోడి కావాలా, 4 పుల్లు బాటలు కావాలా, తాయితులు కట్టాలా, యంత్రాలు కట్టాలా అని ఈ ప్రజలను మోసం చేస్తారు. కాబట్టి మీరు అందరు కూడా జబ్బులు ఏ రకమైన జబ్బులు వచ్చినా గవర్నమెంట్ ఆసుపత్రి వెళ్ళాలా కానీ మాయ మాటలు చెప్పి మరి నీ పైసలు అడుగుతున్నా బాయ్, ఈ మంచి మాట వినాలా? అరే నీ తాను చెప్పింది ఇలా పడుతుందా, పేరు పడుతుందా? మ్యాజికల్ చేసి మోసం చేస్తారు. ఇప్పుడు ఇది ఉన్నది, ఇది ఎట్లా ఇట్లా అంటే ఇది ఎప్పటి వాళ్ళు అవుతుంది. చెప్పకపోతే కనకట్ట అంటారు, చెప్తేనే గింతే అంటారు. ఇట్లుంటుంది, ఇట్లా పట్టేసి నేను ఏం చేస్తామంటే ఇట్లా చూపెట్టి ఇట్లా అంటాం. అన్నప్పుడు ఏమైపోతుంది, కట్టె లెక్క అవుతుంది. అరే కనికట్టులు ఏం లేదు, మ్యాజిక్ అంటే ఏంది? సైంటిఫిక్ ట్రిక్స్. ఈ సైంటిఫిక్ ట్రిక్స్కు మన సెన్స్ను జోడించి చేసేదే మ్యాజిక్. నేర్చుకొని మరి ప్రజలను మోసం చేయాలందుకు సిద్ధంగా ఉండవు. మరి మీరు ఏం చేయాలా? ఫోటో దిద్దురా. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. డాక్టర్ల దగ్గర వాళ్ళు ఏ రోగం అనేది ఫోటో పరీక్ష చేస్తారు, చేసి అవి మస్తు ఎక్స్రేలు తీస్తారు, సిటీ స్కానింగ్ చేస్తారు, ఏ రోగం అని తెలుసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తారు. సింపుల్గా తక్కువ. ఇక మీరు భూత వైద్యులు నాటు వైద్యుల దగ్గర పోతే దయ్యం పట్టింది, మనిషి కోడి పట్టింది, అది పట్టింది, బుక్కలు పెట్టాలా, కర్ర కోడి తేవాలా, నల్ల కోడి తేవాలా, పులి పంటలు తేవాలా, అమాసకు పనులన్నీ చేస్తేనే తక్కువ చెప్పేసి చూసి మళ్ళీ మందులు అవి చల్లేసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా సొమ్ములు చూసుకుంటే అన్ని కథలు జరుగుతున్నాయి. కాబట్టి భూత వైద్యులను నాటు వైద్యులను నమ్మద్దు. ఏ జబ్బులు చేసినా హాస్పిటల్కి వెళ్ళాలి. మాయలు లేవు, మంత్రాలు లేవు, అంతా మ్యాజిక్. ఈ మ్యాజిక్ అంటే ఏంది? సైన్స్కు సంబంధించిన ట్రిక్స్. కాబట్టి ఇది తెలియకపోతే ఆశ్చర్యం అనిపిస్తుంది, తెలిస్తే గింతేనా అనిపిస్తుంది. కానీ వాళ్ళు తెలియకుండా మోసం చేస్తారు. ఇవన్నీ సీక్రెట్లు దాసారు. ఇప్పుడు నేను మీకు చూపించిన సీక్రెట్ గింతేనా అని ఉన్నది. చెప్పకపోతే అరే ఈ సారు కనికట్టు చేసిండని కూడా మీరు కూడా అంటారు. కాబట్టి మాయలు లేవు, మంత్రాలు లేవు. ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ కాలంలో మాయలు మంత్రాలు అనేవి ఏమీ లేవు, అదంతా ఒక కల్పన. కాబట్టి మీరు అందరూ కూడా జబ్బులు చేస్తే హాస్పిటల్ వెళ్ళాలా. ఇక్కడ తెలుసుకున్న ఈ విషయాలన్నీ కూడా మీరు తెలియని వాళ్ళకి చెప్పాలి. మీ కుటుంబ సభ్యులకు, మీ దోస్తు